ట్రంప్ చైనా విజిట్ దీని గురించి నిజంగా మీ విశ్లేషణ వినాలని నాతో పాటు చాలా మంది ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉన్నారు. సో మీ అసలు ఏంటి ట్రంప్ విజిట్ చైనా పర్యటన తర్వాత ఏం జరిగిందని నేను ఒక చిన్న వీడియో చేశాను. యాక్చువల్లీ ట్రంప్ చైనాలో ఉన్నప్పుడు దాని సిగ్నిఫికెన్స్ కొంత చెప్పే ప్రయత్నం చేశాను. బట్ ఎస్, అయిపోయింది, విజిట్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కాంప్రహెన్సివ్ గా ఈ విజిట్ సక్సెసా ఫెయిల్యూరా డిసైడ్ చేసే ప్రయత్నం కొంచెం చేద్దాం, మనం అనలైజ్ చేసే ప్రయత్నము. సో మొట్టమొదట అంటే ఈ పర్యటనకు ముందు 3 అంశాలే కీలకంగా కనిపించాయి. 3 T's అన్నారు: తైవాన్, ట్రేడ్, తెహ్రాన్. సో ట్రేడ్ విషయంలో ఏం జరిగింది, తెహ్రాన్ ఇరాన్ విషయంలో ఎటువంటి ఏమైనా కొంచెం డిఫరెన్స్ కనబడబోతోందా లేకపోతే రాబోయే రోజుల్లో? ఇక తైవాన్ విషయంలో తెగేసి చెప్పినటువంటి షీ జిన్పింగ్ వ్యవహార శైలి మనకు తెలుసు. ఫస్ట్ అసలు ఈ ట్రిప్ సక్సెసా ఫెయిల్యూరా, అట్టర్ ఫ్లాపా లేకపోతే బీభత్సమైన సక్సెస్? ఏంటి మీరు చెప్పండి, రేట్ చేయండి సార్. అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన 3 అంశాలే తీసుకుందాం. ట్రేడ్, తెహరాన్, తైవాన్ 3 తీసుకుందాం. 3టికి సంబంధించి ఈ ట్రిప్ లో ఏమి అమెరికాకి ఏమొచ్చింది, చైనాకి ఏమొచ్చింది అని మనం చూసామంటే, ఎవరు గెలిచారంటే అక్కడే అర్థమైపోతుంది మనకి ఏంటో పరిస్థితి. తైవాన్కి సంబంధించి నువ్వే చెప్తున్నావు, షీ జిన్పింగ్ చాలా కరాఖండిగా చెప్పేశాడు. తైవాన్కి సంబంధించి దీన్ని సరిగ్గా మనం మేనేజ్ చేయకపోతే కనుక, మీరు మేనేజ్ చేయకపోతే కనుక మన ఇద్దరి మధ్యలో యుద్ధం వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదని చెప్పాడు. అంటే చాలా క్లియర్ వార్నింగ్ ఇస్తాడు. తైవాన్కి సంబంధించి యుద్ధం చేయడం కూడా మేము సిద్ధంగా ఉన్నాం మీతోటి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ మొహం మీద చెప్పాడు. ఏదో వాళ్ళ స్పోక్స్ పని చెప్పడమో ప్రెస్ రిలీజో కాదు, డైరెక్ట్ గా ట్రంప్ మొహం మీద చెప్పాడు. ఒకటి. నెక్స్ట్ తెహరాన్, డొనాల్డ్ ట్రంప్ క్లెయిమ్ చేస్తున్నాడు. డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పాడంటే స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ఫ్రీ నావిగేషన్ ఉండాలి, ఇరాన్ కి న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదు అని షీ జిన్పింగ్ ఒప్పుకున్నాడు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ క్లెయిమ్ చేస్తున్నాడు. కానీ చైనీస్ హ్యాండ్ అవుట్ ఎక్కడ కూడా ఇరాన్ గురించి మాట్లాడలేదు. రైట్. సో అందుకని మరి ఎవరి మాట నమ్మాలి మనం అర్థం చేసుకోవచ్చు. మూడవది ట్రేడ్కి సంబంధించి చాలా అంశాలు డీల్స్ అయిపోతాయి, డీల్ అనుకుంటూ వెళ్ళాడు. ఒక్క డీల్ మీద కూడా సంతకం అవ్వలేదు. ఒక్క డీల్ మీద కూడా సంతకం అవ్వలేదు. కీలకంగా మనం చూస్తే కనుక దాంట్లో బోయింగ్ సంబంధించి ఆల్మోస్ట్ 500 ఏరోప్లైన్స్ ఆర్డర్ ఇస్తారు వీళ్ళు అని చెప్పేసి అనుకోని వీళ్ళు వెళ్ళారు అక్కడికి. కానీ బోయింగ్ గురించి స్టేట్మెంటే లేదు. తర్వాత డొనాల్డ్ ట్రంప్ వెళ్ళిపోయిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ లో న్యూయార్క్ టైమ్స్ రిపోర్టర్ చైనీస్ స్పోక్స్ పర్సన్ అడిగితే, మరి బోయింగ్ విమానాల గురించి మీరు ఏమైనా డెసిషన్కి వచ్చారా, ఏమైనా ఒప్పందాలు చేసుకుంటున్నారా ఏంటి అని, ఎన్ని కొంటున్నారు అని చెప్పి అడిగితే కనుక అది చెప్పకుండా మీతో అవన్నీ చెప్పాడు. అతను ఏం చెప్పాడంటే 2 దేశాల మధ్యలో వాణిజ్యం మెరుగుపడాలి, నమ్మకం పెరగాలి, ఇటువంటివో పిచ్చి మాటలన్నీ మాట్లాడాడు. బోయింగ్ గురించి కానీ ఏరోప్లేన్స్ గురించి కానీ సమాధానం చెప్పాడు. సో అఫీషియల్ గా చైనా నుంచి కరాఖండిగా మేము ఇది కొంటున్నామని ఎక్కడా చెప్పలేదు. ప్రైవేట్ వాళ్ళు ఏం చెప్పారో మనకు తెలియదు. అమెరికాలో విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే వీళ్ళు అనుకున్న దానికంటే చాలా తక్కువ నంబర్లో వాళ్ళు కొంటామని చెప్పినట్టు మనకు తెలుస్తుంది. అంటే డొనాల్డ్ ట్రంప్ వెళ్ళినందువల్ల వాళ్ళు ఏం కొనట్లేదు, వాళ్ళ అవసరాలు ఉన్నాయి, గతంలోనే కొందాం అనుకున్నారు. ఈ ట్రిప్ సక్సెస్ కింద చూపించే ప్రయత్నం జరిగింది, అది కూడా విఫలమైంది. అందుకని 3 అంశాల్లో కూడాను కంప్లీట్గా ఫ్లాప్ అయింది ఈ ట్రిప్. ఇంతకంటే ముందర డొనాల్డ్ ట్రంప్ ఏమనుకున్నాడంటే, పోయిన సంవత్సరం మనకు తెలుసు కదా 248% టారిఫ్లు చైనా మీద ఇలా అన్ని పిచ్చి టారిఫ్లన్నీ వేసినప్పుడు, ఆ టారిఫ్ యుద్ధంలో వాళ్ళు రేర్ ఎర్త్ మినరల్స్ ఎప్పుడైతే వాళ్ళు గుప్పెట్లో పెట్టుకొని టైట్ చేశారో, టైట్ చేయంగానే అమెరికా ఎకానమీ అంతా కూడా దెబ్బతింది, వాళ్ళ టెక్నాలజీ ఇండస్ట్రీ దెబ్బతింది, వాళ్ళ డిఫెన్స్ ఇండస్ట్రీ దెబ్బతింది. దాంతో వాళ్ళు కంగు తిన్నారు. ఈవెన్ వాళ్ళ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ దెబ్బతింది. దాంతో సడన్ గా ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ కి అర్థమైంది చైనా మీద మనకి ఏం లివరేజ్ లేదు, చైనాను మనం లొంగ తీసుకోవడానికి మన దగ్గర ఎటువంటి శక్తి లేదు అని అర్థమైంది. అందుకని నెక్స్ట్ ఏం చేశాడు, ఈ ఎనర్జీ సప్లైస్ నేను కబ్జా చేసుకుంటాను, నికోలస్ మడోరోని టేక్ ఓవర్ చేయడం ఏంటి, అలాగే మనకు రష్యా మీద శాంక్షన్స్ పెట్టడం ఏంటి, తర్వాత మనకు ఇరాన్ మీద యుద్ధం చేయడం ఏంటి, ఇవన్నీ కూడా ఏంటంటే కనుక చైనాకు వస్తున్నటువంటి సప్లైస్ అన్ని కట్ చేయాలి. వెనెజువేలా ఆయిల్ ని చైనా నుంచి కట్ చేసి భారతదేశానికి డైవర్ట్ చేశారు. భారతదేశం రష్యా నుంచి తక్కువ కొనండి, మీరు వెనెజువేలా ఆయిల్ ఇస్తున్నాం కదా అని చెప్పి మన మీద ఒత్తిడి తీసుకొచ్చారు. మనకేంటి, ఎవరు తక్కువ ఇస్తే వాళ్ళ దగ్గర కొంటాం, మనకి దానివల్ల ఇబ్బంది ఏం లేదు. రష్యా $56-57 పర్ బ్యారెల్ ఇస్తుంటే మనకు వెనెజువేలా $45 ఇస్తుంది, మనం ఎందుకు వద్దంటాం మనం. కాబట్టి ఎస్పెషల్లీ రిలయన్స్ ఇండస్ట్రీస్ దాన్ని రష్యా నుంచి కొనడం తగ్గించారు. మిగతా మన పబ్లిక్ సెక్టర్ మనకు ఆయిల్ కంపెనీస్ కొంటూనే ఉన్నాయి కానీ, బట్
అంటే డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నాడంటే చైనాకు వెళ్ళవలసిన ఎనర్జీ మొత్తం నా గుప్పిట్లో తీసుకుంటాను, ఇది నాకు లివరేజ్ ఉంటుంది, ఈ లివరేజ్ తోటి నేను బీజింగ్ వెళ్ళానంటే అప్పుడు ఒక సరి సమానంగా మాట్లాడుకోవచ్చు అన్న దృష్ట్యా డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నం చేశాడు, అన్ని విఫలమయ్యాయి. ఆఖరికి బీజింగ్ ట్రిప్ కంటే జస్ట్ ఒక 2-3 రోజుల ముందర ప్రాజెక్ట్ ఫ్రీడమ్ పేరిట ఆ స్టేట్ ఆఫ్ హార్మోస్ ని తెరిచేస్తే కనుక చూడు తెరిచాను, స్టేట్ ఆఫ్ హార్మోస్ నా అధీనంలో ఉంది అని చెప్పి షీ జిన్పింగ్ మీద చెప్దాం అనుకున్నాడు, అది కూడా ఫ్లాప్ అయింది. కాబట్టి షీ జిన్పింగ్ బీజింగ్ లో ల్యాండ్ అవ్వక ముందరే అమెరికాకి ఏమి లివర్స్ లేవు, కంప్లీట్ గా ఫ్లాప్ అయి ఈ ఎనర్జీ యుద్ధంలో ఏకాకి అయిపోయి యూరోప్ కూడా గల్ఫ్ కూడా ఎవరు కూడా అమెరికాతో కలిసి రాక ఏకాకి అయి అక్కడికి వెళ్ళాడు. దాంతో ఆల్రెడీ వీక్ గా వెళ్ళాడు, ఇది మనం అర్థం చేసుకోవాలి. రెండో ఒక ఆప్టిక్స్ చూసాను, ఆప్టిక్స్ లో షీ జిన్పింగ్ చాలా హుందాగా తను ఒక విధమైనటువంటి అగ్రెసివ్ పోస్టర్ తీసుకోవడము, షీ జిన్పింగ్ కి ఒక ఎగోని సాటిస్ఫై చేస్తూ మాట్లాడినా కానీ కూడా తన స్టాండ్ లో చాలా టఫ్ గా ఉన్నటువంటి పరిస్థితి చూసాం. ఎగ్జాక్ట్ ఆపోజిట్ డొనాల్డ్ ట్రంప్ యొక్క ఆప్టిక్స్ చూసామంటే కనుక యువర్ అ గ్రేట్ లీడర్, యువర్ అ గ్రేట్ ఫ్రెండ్, అంటే అతన్ని ఏదో విధంగా మెప్పు సంపాదించే ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి చూసాం. మామూలుగా అది డొనాల్డ్ ట్రంప్ నైజం కానే కాదు, ఎవరిని గౌరవించాడు, షీ జిన్పింగ్ అంతకంటే గౌరవించాడు, ఒక రైవలరీ ఒక శత్రువు కింద చూస్తాడు, కానీ అక్కడ పోయి కంప్లీట్ గా దాసోహం అన్నాడు. గౌరవమా సార్? అంతే కదా, మరి ఎంత భయపడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. అంటే చైనాకి ఎన్ని లీవర్స్ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఆ మీటింగ్స్ నుంచి బయటికి వస్తే కనుక షీ జిన్పింగ్ మొహం చూస్తేనో డొనాల్డ్ ట్రంప్ మొహం చూస్తేనో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. డొనాల్డ్ ట్రంప్ అటు ఇటు చూస్తుంటాడు, షీ జిన్పింగ్ చూస్తుంటాడు, పదే హ్యాండ్ షేక్ ఇస్తున్నాడు. అంటే తన మాగా కాన్స్టిట్యూన్సీకి ఏం చూపించదలుచుకున్నాడంటే షీ జిన్పింగ్ నా చాలా మంచి ఫ్రెండ్, మేమిద్దరం అదే డీల్ చేసేస్తాం అన్నట్టు చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. అదే ప్రయత్నం వ్లాడిమిర్ పుటిన్తో కూడా చేశాడు కదా, అలాస్కాకి పిలిచి మాట్లాడాడు కదా. అలాస్కాకి పిలిచి మాట్లాడినప్పుడు కూడా వ్లాడిమిర్ పుటిన్ కూడా వచ్చాడు, హాయి సరదాగా మాట్లాడాడు, లిమోజిన్ లో కూర్చున్నాడు, అన్ని చేశాడు. కానీ అసలైన విషయానికి వచ్చేసరికి ఎక్కడ ఒక్క అంగుళం కూడా తగ్గలేదు వ్లాడిమిర్ పుటిన్, అది కూడా అవ్వలేదు. ఇక్కడ అదే పరిస్థితి. సో టఫ్ లీడర్స్ ఎలా ఉంటారు అన్నది ఈరోజు డొనాల్డ్ ట్రంప్ లాంటి ఒక బుల్లీ, ఒక అగ్రెసివ్ గా ప్రవర్తించేటువంటి వ్యక్తిని ఎలా డీల్ చేయాలో షీ జిన్పింగ్ చూపించాడు. దాంట్లో కూడా మనం చూస్తే కనుక చాలా అంశాలు, మన కెమెరా వెనకాల ఉన్నటువంటి చాలా అంశాలు ఉన్నాయి. కొన్ని అంశాలు మనకు చూసింది ఏంటంటే కనుక స్కాట్ బెసెంట్ ని బేసిక్ మీటింగ్ లో వెళ్లకుండా ఆపేసింది వాళ్ళ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ వచ్చి వాళ్ళు స్కాట్ బెసెంట్ ఆపేశారు. స్కాట్ బెసెంట్ కామర్స్ సెక్రటరీ, అతను వెళ్ళి చర్చల్లో కూర్చోవాలి కదా, నీకు సెక్యూరిటీ క్లియరెన్స్ లేదని ఆపేశారు. అర్థం చేసుకోవచ్చు ఎంతటి టఫ్ స్టాండ్ లో ఉన్నారో వాళ్ళు. అమెరికన్ వీళ్ళ గుండాగర్ది, మేము వీఆర్ అమెరికన్స్ అన్నదంతా ఏం పనిచేయలేదు. తర్వాత ఎవరో ఒక 15 నిమిషాల తర్వాత వాళ్ళ అంబాసిడర్ వాళ్ళు వీళ్ళు ఫోన్లు చేసి మళ్ళీ ఏదో చేసి దాన్ని ఫైనల్గా అతను లోపల తీసుకెళ్ళారు. అలాగే మార్కో రూబియో సెనేటర్ గా ఉన్నప్పుడు అతని మీద శాంక్షన్స్ ఉన్నాయి, అతన్ని చైనాకు రావడానికి వీల్లేదు. కానీ ఇప్పుడు సెక్రటరీ ఆఫ్ స్టేట్ కదా, కాబట్టి అతను ఏం చేశారంటే అతని పేరులో మనకు క్యారెక్టర్స్ ఉంటాయి, అతని పేరు చైనీస్ లో షిఫ్ట్ చేసినప్పుడు శాంక్షన్ వేసినటువంటి పేరు వేరే, ఇతనికి రావడానికి అప్రూవల్ ఇచ్చినటువంటి పేరు చిన్నగా మార్పు చేశారు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు బిశ్వనాథ్ అన్నాం అనుకుందాం, బిశ్వనాథ్ వేరే విశ్వనాథ్ వేరే, క్యారెక్టర్ మారిపోతే కనుక ఇద్దరు మనుషులు వేరే అయి ఉండొచ్చు కదా. సో అటువంటిది అనమాట. నాగం, నా దగ్గర ఒక అతను పనిచేశాడు, నాగం రెడ్డి అని ఒక అతను పనిచేశాడు సౌదీ అరేబియాలో. కానీ అతని ఇకామా అంటే అతని వర్క్ పర్మిట్ నాజమ్ అని ఉంటుంది, రైట్? వాళ్ళు జే రెండు ఒకటే పదం అక్కడ అరబిక్ లో, వాళ్ళు నజమ్ అని పెట్టారు. సో అటువంటిది. సో మేము శాంక్షన్ చేసిన వ్యక్తి వేరే వీడు వేరే అన్నట్టు చూపించి అతను అలౌ చేశారు. అంటే మేము తలుచుకుంటే మేము ఆపుండొచ్చు, మేము పర్మిట్ చేస్తున్నాం కాబట్టి నువ్వు వస్తున్నావు అన్నట్టు మెసేజ్ అక్కడ ఇచ్చారు. తర్వాత వాళ్ళ ఏదైతే వాళ్ళ టెంపుల్ ఆఫ్ ప్రేయర్, ఏదైతే టెంపుల్ ఆఫ్ హెవెన్, అక్కడ వీళ్ళిద్దరు వెళ్ళారో అక్కడ వీళ్ళు వెళ్తుండగా అమెరికన్ ప్రెస్ కోర్ని ఆపేశారు, వెళ్ళడానికి వీల్లేదు. చైర్మన్ షీ జిన్పింగ్ ఆయన మోటార్ కేడ్ వెళ్ళేంత వరకు మీరు కదలడానికి వీల్లేదన్న. మేము ప్రెసిడెన్షియల్ మోటార్ కేడ్ లో ఉన్నాం, ప్రెసిడెంట్ తో పాటు మేము వెళ్ళాలి, కాబట్టి మమ్మల్ని ఎలా ఆపుతారు అని చెప్పి చాలా గొడవ అయింది 15-20 నిమిషాలు. తర్వాత వాళ్ళు తోచుకొని వాళ్ళని బేఖాతరు చేసి వాళ్ళు వెళ్లాల్సి వచ్చింది. సో అక్కడ కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. అలాగే ఈ టెంపుల్ ఆఫ్ హెవెన్ కి వెళ్లే దగ్గర కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ కవర్ చేయడానికి ఉన్నటువంటి సెక్యూరిటీ, వాళ్ళ అమెరికన్ సెక్యూరిటీ సీక్రెట్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళ దగ్గర అస్త్రాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర పిస్టల్స్, గన్స్ ఉన్నాయి, అవి పర్మిట్ చేయలేదు చైనా. నాట్ అలౌడ్ ఇక్కడ, ఓన్లీ అంటే వాళ్ళ ప్రెసిడెంట్కి ముప్పు ఉండొచ్చు కదా, వీళ్ళు వాళ్ళ ప్రెసిడెంట్ షూట్ చేయొచ్చు కదా, పర్మిట్ చేయలేదు. సో దాంతో మళ్ళీ డిప్లొమాటిక్గా చాలా గొడవలైనాయి. సో ఫైనల్గా ఏదో ఒకటి దానికి ఏదో ఒక కాంప్రమైజ్ చూసి దాంతో మళ్ళీ పర్మిట్ చేశారు, ఏదో చేశారు. అంటే ప్రతి అంశంలో కూడా వీళ్ళని సరిసమానంగా చూడలేదు, వీళ్ళని సామంతులుగా చూశారు, వీళ్ళని అనుమానంతో చూశారు. దానికి నేపథ్యం కూడా అమెరికా చేసింది. మామూలుగా మనం ప్రెసిడెన్షియల్ విజిట్ అంటే కనుక వాళ్ళ బీస్ట్ వస్తుంది కదా, మనకు తెలుసు, దాని కార్ ఉంటుంది, దాని బీస్ట్ అంటారు, ఆ నల్ల కార్ వస్తుంది, లిమోజిన్ ఉంటుంది, అది అమెరికా నుంచే ఇంపోర్ట్ చేసుకుంటారు వాళ్ళు. 2 తెచ్చుకుంటారు, ఒకటి ఏమైనా రెండోది ఉంటుంది, ఈ 2 వస్తాయి. అవి తీసుకురావడానికి వాళ్ళ పెద్ద ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్స్ ఏవైతే J-130 ఇటువంటివన్నీ ఏవో ఉంటాయో, C-130 అటువంటి తీసుకొస్తారు. నార్మల్గా మనకు భారతదేశంకి వచ్చినా, డొనాల్డ్ ట్రంప్ వచ్చినా, ఒబామా వచ్చినా, క్లింటన్ వచ్చినా ఈ 2 కూడా వస్తాయి, ఈ బీస్ట్స్ 2 కూడా వస్తాయి. ఈసారి 12 C-130s ల్యాండ్ అయినాయి బీజింగ్. 12 అంటే వాళ్ళ మొత్తం కాన్వాయ్, ఎలాన్ మస్క్, స్కాట్ బెసెంట్, మనకు పీట్ హెగ్జిత్, మనకు మార్కో రూబియో, ఎవరెవరు ఉన్నారు వాళ్ళ డెలిగేషన్ లో ఎవరు కూడా చైనీస్ వెహికల్ టచ్ చేయలేదు. అందరూ అమెరికన్ వెహికల్స్ అక్కడి నుంచి దించారు. ఎందుకంటే వీళ్ళు ఎలా సీక్రెట్, వీళ్ళు ఎలా ఉంటుందో వాళ్ళకి అంత భయం వాళ్ళకి. కాబట్టి ఒక్కడంటే ఒక్క కారు కూడా చైనీస్ కార్ తీసుకోలేదు, కంప్లీట్ వాళ్ళ కార్లో వాళ్ళు పెట్టుకొని వెళ్ళారు. 2 ఇంక్లూడింగ్ డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ పర్సనల్ ఫోన్స్ కానీ, వాళ్ళ పర్సనల్ ల్యాప్టాప్స్ కానీ అన్ని అమెరికాలో వదిలేసి వచ్చారు. ఏవి కూడా. తర్వాత బర్న్ ఫోన్స్ అని ఉంటాయి, అంటే అది వాడిన తర్వాత అది ఆటోమేటిక్గా దానికి ఇది మొత్తం డేటా అంతా డిలీట్ అయిపోతుంది, అది కాలిపోతుంది, ఎందుకు పనికిరాదు, రెండో యూజ్కి పనికిరాదు. అటువంటి ఫోన్స్ స్పెసిఫిక్గా ఇచ్చి లిమిటెడ్ యాక్సెస్, వాళ్ళ యాప్స్ని యాక్సెస్ చేయడానికి లిమిటెడ్ యాక్సెస్ మాత్రమే ఇచ్చారు. వాళ్ళ క్లౌడ్, వాళ్ళ డేటా ఇవన్నీ కూడా యాక్సెస్ లేకుండా ఆ ఫోన్ తయారు చేసి ఇచ్చారు. ప్లస్ దాంట్లో ఒక స్పెషల్ సాఫ్ట్వేర్ పెట్టి ఇచ్చారు. అంటే అక్కడ చైనీస్ స్పైవేర్ ఏదైనా దాంట్లో ఎంటర్ అయిందంటే కనుక అమెరికా తీసుకెళ్ళంగానే మళ్ళీ దాన్ని వాళ్ళు ట్రాక్ చేయడానికి కోసం అని చెప్పి స్పెషల్ సాఫ్ట్వేర్ పెట్టి పంపించారు. అంత అనుమానంతో అమెరికా దిగినప్పుడు చైనా కూడా అలాగే ప్రవర్తించింది. ఈవెన్ గిఫ్ట్స్ కూడా ఏవి రిటర్న్ తీసుకురాలేదంట కదా, అన్న వదిలేసి వచ్చారంట. కరెక్ట్, గిఫ్ట్స్ అన్ని కూడా అక్కడే వదిలేసి వచ్చేసారు. సో అందుకని ఇంత అనుమానంతో ఒకరి మీద ఒకరి నమ్మకం లేని పరిస్థితుల్లో ఈ మీటింగ్ జరిగింది. కెమెరాల ముందర మాత్రం మనం చాలా డ్రామా చూసాము. అల్టిమేట్గా వాళ్ళిద్దరి మధ్యలో ఎటువంటి పొంతన, ఎటువంటి ఒప్పందాలు కుదరలేదని స్పష్టంగా అర్థమవుతుంది. సో అందుకని ఏ యాంగిల్లో చూసినా ఇది కంప్లీట్గా ఫ్లాప్ కిందే మనం భావించాలి. ఇంకా మనం చూస్తే కనుక తైవాన్కి సంబంధించి ఈ స్టేట్మెంట్స్ షీ జిన్పింగ్ నుంచి వచ్చిన తర్వాత మార్కో రూబియో చైనాలో ఉండగానే ఒక అమెరికన్ టీవీ, ఒక మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తూ తైవాన్కి సంబంధించిన పాలసీలో, అమెరికా పాలసీలో ఎటువంటి మార్పు లేదు, ఫోర్స్ తోటి బలవంతంగా తైవాన్ని టేక్ ఓవర్ చేయడం దాన్ని మేము ఒప్పుకోము, అది తప్పు, పెద్ద మిస్టేక్, బిగ్ మిస్టేక్ అని స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు మార్కో రూబియో. అమెరికాకి వెళ్ళిపోయిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ని ఇంకొక అక్కడ లోకల్ మీడియా ఇంటర్వ్యూ చేస్తే దాంట్లో చాలా స్పష్టంగా చెప్పాడు, అక్కడెక్కడో ఉంది తైవాన్, చిన్న ఐలాండ్ అది, మేము ఇన్ని వేల మైళ్ళ నుంచి అక్కడికి వెళ్ళి వాడిని కాపాడాలా, వాడికేమో అక్కడి నుంచి చైనా నుంచి ఓన్లీ 50 మైళ్ళ దూరంలోనే ఉన్నాడు వాడు, కాబట్టి దాన్ని ఎందుకు కాపాడాలి. అంతకంటే ముందర నేను ఎన్నో ప్రెసిడెంట్స్కి చెప్తున్నాను, మా టెక్నాలజీ, చిప్ టెక్నాలజీ అంతా మా వాళ్ళు తీసుకెళ్ళి తైవాన్కి ఇచ్చారు, తైవాన్ దొంగతనం చేసింది, మా చిప్ టెక్నాలజీ దొంగతనం చేసింది, ఇప్పుడు అందుకనే నేను చిప్ టెక్నాలజీ అంతా అమెరికాలో తయారు చేస్తున్నాను అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నానంటే చైనా తైవాన్ టేక్ ఓవర్ చేస్తే నేను వాళ్ళ రక్షణకి రాను అని చెప్తున్నాను. అంటే చైనాకు దాసోహం అన్నాడు యాజ్ ఫార్ as తైవాన్ ఇస్ కన్సర్న్, రైట్. ట్రేడ్కి సంబంధించి ఒక్క డీల్ అంటే ఒక్క డీల్ కూడా కుదరలేదు, రైట్. అన్ని ప్రామిస్, వీ విల్ ఓపెన్ అప్ అవర్ మార్కెట్స్ అని చెప్పి స్టేట్మెంట్ ఇష్యూ చేయించారు. ఏం ఓపెన్ అప్ చేస్తారు? ఇటువంటి స్టేట్మెంట్స్ లాస్ట్ టైం కూడా వచ్చాయి కదా. లాస్ట్ టైం డొనాల్డ్ ట్రంప్ ఫస్ట్ టైం ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వెళ్ళి ఏదో $200 బిలియన్ మేము అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కొంటామని ఉన్నారు, ఈ రోజు దాకా కొనలేదు. కాబట్టి స్టేట్మెంట్లకి ఏముంది, దానివల్ల ఏం లాభం లేదు. సో ట్రేడ్ డీల్స్ ఏమవుతుంది, ఇరాన్కి సంబంధించి ఏమీ తేలేదు. సో ఏం సాధించినట్టు డొనాల్డ్ ట్రంప్ బయటకు వచ్చి చెప్పుకుంటాడు, ఇన్ని విమానాలు కొంటున్నారు, సోయాబీన్లు కొంటున్నాడు. సోయాబీన్లు పోకపోయినా వాడు కొనుండేవాడు. ముందర కొంటున్న వాళ్ళని నువ్వే టారిఫ్లు వేసి నీ దగ్గర బ్యాంక్ పెట్టుకొని వాళ్ళు అర్జెంటీనా, బ్రెజిల్ దగ్గర కొనుక్కుంటున్నారు. దానికి కారణం నువ్వు టారిఫ్లు లేకుండా ఉంటే కదా ప్రతి సంవత్సరం నీ దగ్గర కొనేవాళ్ళు. నువ్వు ఈ పిచ్చి పనులు చేయడం వల్ల వాళ్ళు నీ దగ్గర కొనడం మానేశారు కదా. నువ్వేం సాధించావు? ప్లస్ నువ్వు రాకముందర వాళ్ళు ఎంత మోతాదులో కొంటున్నారో
ఇప్పుడు అంతకంటే తక్కువ కొనడానికి ఒప్పుకుంటారు. అది కూడా అఫీషియల్గా చైనా నుంచి హ్యాండ్అవుట్స్ ఏం రాలేదు. సో నువ్వు ఏం సాధించావు? సో అందుకని ఏ యాంగిల్లో చూసినా కానీ ఇది ఒక మేజర్ డిజాస్టర్. ఇది ఓకే, ఒక సమ్మిట్కి సంబంధించి డిజాస్టర్, కానీ రీసెట్ అవుతుంది. అంటే ప్రపంచం అంతా అబ్జర్వ్ చేసింది ఎంత అమెరికా ఎంత వీక్గా ఉందో, డొనాల్డ్ ట్రంప్ ఎంత డెస్పరేట్గా చైనా ముందర మోకరిల్లుతున్నాడు అనేది ప్రపంచం అంతా చూస్తుంది. అందుకని ఈరోజు అమెరికా మీద నమ్మకం పోయింది అందరికి కూడా. ఈవెన్ యూరోప్ అబ్జర్వ్ చేస్తోంది, గల్ఫ్ దేశాలు అబ్జర్వ్ చేస్తున్నాయి, లాటిన్ అమెరికా చూస్తోంది, ఏషియా దేశాలు చూస్తున్నాయి. ఇది అవ్వగానే ఇమ్మీడియట్ గా జపాన్, సౌత్ కొరియా ఇద్దరు మీటింగ్ పెట్టుకున్నారు. ఎందుకు? టైవాన్ ని ప్రొటెక్ట్ చేయకపోతే మన ఇద్దరి మీద బాధ్యత పెరుగుతుంది, మనం ఏం చేయాలి అని చెప్పి వాళ్ళిద్దరు చర్చలు మొదలుపెట్టారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే అమెరికా యొక్క శక్తి క్షీణిస్తున్నది కనిపిస్తుంది. షీ జిన్పింగ్ స్వయాన చెప్పారు, షీ జిన్పింగ్ స్వయాన అమెరికా క్షీణిస్తున్నటువంటి శక్తి అని ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. ఏదో అంటున్నాం. అవునవును, డిక్లైనింగ్ అన్నాడు. అది అక్కడికే వస్తున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా, అమెరికా క్షీణిస్తున్నదానికి ఇది ఒక నిదర్శనము ఇప్పుడు ఈ ట్రిప్ లో చాలా స్పష్టంగా కనబడుతోంది అని. అయితే ఇది డొనాల్డ్ ట్రంప్ పిచ్చి వ్యవహారాల వల్ల, లేకపోతే తనకున్నటువంటి అంటే మాటకు ముందు మాటకు తర్వాత హీస్ ఎ గ్రేట్ లీడర్ అని పొగుడుతున్నారు. షీ జిన్పింగ్ మాత్రం పెద్దగా పట్టించుకోలేదు డొనాల్డ్ ట్రంప్ ని. డొనాల్డ్ ట్రంప్ విషయంలో అంటే మనకు అర్థమైపోతుంది కూడా, మామూలుగా కూడా ఇద్దరు వ్యక్తులు కలిసిన ఒక వ్యక్తి విపరీతంగా ఇంకో వ్యక్తిని పొగుడుతున్నాడు అంటే అయితే భయం వల్ల అయి ఉంటది, లేకపోతే ఈయన అశక్తత లేకపోతే అభద్రత వల్ల అయి ఉంటది. ఎదుటివాడిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం లాగా కనబడుతుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. బట్ అమెరికన్ ప్రెసిడెంట్ అలా వ్యవహరించడం అనేది డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యవహారాల వల్ల ఇలా అనిపిస్తోందా అమెరికా వీక్ అయిందని, లేదా స్ట్రక్చరల్లీ అమెరికా వీక్ అయిపోతుందన్న విషయాన్ని అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. ఇన్స్టిట్యూషనల్ పరంగా కూడా, స్ట్రక్చరల్ గా కానీ, ఎకనామీ పరంగా కానీ అన్ని రకాలుగా కూడా డిక్లైన్ అవుతున్నట్టుగా భావించారా? షీ జిన్పింగ్ అన్న మాట ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇందాక మీరు అన్నారు డిక్లైన్ అవుతోంది అమెరికా అని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. కరెక్ట్, దానికి డొనాల్డ్ ట్రంప్ జస్టిఫై చేశాడు. షీ జిన్పింగ్ చెప్పింది 100% కరెక్ట్, కానీ నా హయాంలో కాదు, జో బైడెన్ చేశాడు. అది జో బైడెన్ 4 సంవత్సరాల్లో డిక్లైనింగ్ పవర్ అన్నాడు, నేను వచ్చిన తర్వాత చాలా అద్భుతాలు చేశానని షీ జిన్పింగ్ ఒప్పుకున్నాడు అని డొనాల్డ్ ట్రంప్ దాన్ని ఏదో ట్విస్ట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కానీ షీ జిన్పింగ్ ఎక్కడ కూడా నీ హయాంలో బైడెన్ హయాంలో ఏం చెప్పలేదు. ఆయన డిక్లైనింగ్ పవర్ చాలా స్పష్టంగా చెప్పాడు. మనం ఈ రోజు ఇది ఏదో డొనాల్డ్ ట్రంప్ వచ్చినందువల్ల జరిగిన విషయం కాదు. డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే దీన్ని యాక్సిలరేట్ చేశాడు. అంతలో 2వ గేర్లోనో 3వ గేర్లోనో వెళ్తున్న బండిని 5వ గేర్కి తీసుకెళ్లాడు. ఎంత తొందరగా అమెరికాని క్షీణించగలమో అంత తొందరగా ఆయన క్షీణించే ప్రయత్నం డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నాడు. కానీ ఈయనకంటే ముందరే ఆ క్షీణ దశ మొదలైంది. దానికి ఎప్పుడైతే వీళ్ళు ఇండస్ట్రీని చైనాకి షిఫ్ట్ చేశారో, ఈ రోజు వాళ్ళ దగ్గర వాళ్ళ సూపర్ పవర్ ని సస్టైన్ చేయడానికి కావాల్సిన ఇండస్ట్రియల్ బేస్ ఈరోజు అమెరికాలో లేదు. మనం చూసాం కదా, ఈ యుద్ధంలో, ఇరాన్ యుద్ధంలో 9 ఏళ్లకు ప్రొడక్షన్ సంబంధించిన టామోహాక్ మిసైల్స్, మనకు పేట్రియట్ మిసైల్స్ అన్ని ఖర్చు పెట్టేశారు. అంటే 9 ఏళ్ళు ఇంకా పడుతుంది వాళ్ళకి తయారు చేయడానికి. ప్లస్ వాళ్ళ ఏవాక్స్ లాంటిది కొంచెం మోస్ట్ అడ్వాన్స్డ్ ఎయిర్ రికగ్నైసెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ ని E5 అనుకుంటాను, అది మనకు సుల్తాన్ ఎయిర్ బేస్ లో వాళ్ళు కొడితే, ఇరాన్ కొడితే, అది రీప్లేస్ చేయడానికి ఇంకో 4 ఏళ్ళ తర్వాత నెక్స్ట్ది ఇంకోటి రీప్లేస్ చేయడానికి పడుతుంది వాళ్ళకి టైం. అంటే వాళ్ళకి ఎంత వీక్గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. సంవత్సరానికి ఒక షిప్ తయారు చేస్తుంది అమెరికా, వీళ్ళు 40-50 రోజులకు షిప్ తయారు చేస్తుంది చైనా. సో అందుకని ఎన్నో అంశాలు, నేవీ లార్జెస్ట్ ఫ్లీట్ ఈరోజు చైనా. అలాగే మనం టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ సీక్ లాంటివి వచ్చినాయి, వీళ్ళని మొత్తం తలదన్నే దిశగా వాళ్ళు వెళ్ళిపోయారు. అలాగే మనకు టెస్లా కంటే అద్భుతమైనటువంటి ప్రోడక్ట్స్ మనకు BYD తీసుకొస్తుంది. సో ఏ యాంగిల్లో చూసినా చైనా అమెరికాని బీట్ చేసి వెళ్ళిపోతుంది. కాబట్టి అమెరికా ఎక్కడ వెనకబడిపోయింది, వాళ్ళు మొత్తం రేస్లో వెనకబడ్డారు. మొత్తం ఈ యొక్క గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా చైనాను వాడుకుందాము, చైనా చీప్ లేబర్ వాడుకుందాము, పొల్యూషన్ అక్కడికి షిఫ్ట్ చేద్దాము, మన దేశంలో ఓన్లీ సర్వీసెస్, మనకు IP ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ పెట్టుకొని కంట్రోల్ చేద్దాం అనుకున్నటువంటి పరిస్థితి అంతా కూడా ఈ రోజు గుణం చూపిస్తాం. అందుకని డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు అంత వీక్ గా వెళ్ళాడంటే దానికి డొనాల్డ్ ట్రంప్ ఒకటే కారణం కాదు. అమెరికా యొక్క క్షీణ దశ అన్నది ఆల్మోస్ట్ బిల్ క్లింటన్ సమయం నుంచి అది మొదలైంది. అంతకంటే ముందు రిచర్డ్ నిక్సన్ మైత్రి చేసుకున్నప్పుడే ఫస్ట్ అమెరికా తీసుకున్న నిర్ణయమే తప్పది. బట్ బిల్ క్లింటన్ వచ్చిన తర్వాత ఇంకా యాక్సిలరేట్ అయింది, భయంకరంగా అది డౌన్ గ్రేడ్ వెళ్ళిపోయింది. దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది ఒబామా ఉన్నప్పుడు చైనా ఒక సూపర్ పవర్గా ఎదిగిపోయింది. అక్కడ వాళ్ళు ఐలాండ్స్ కడుతుంటే ఒబామా ఏమీ చేయలేదు, 8 ఏళ్ళు చూస్తూ ఊరుకున్నాడు. దాంతో వాళ్ళు చాలా వాళ్ళకి శక్తి వచ్చేసింది, మమ్మల్ని ఎవరు ఛాలెంజ్ చేయలేరు అని నిర్ణయించుకొని వాళ్ళు
కంప్లీట్ గా వాళ్ళు ఆ ప్రాంతం అంతా కూడా వాళ్ళ అధీనం తీసుకుంది. ఇది అక్కడ జరిగినటువంటి పరిస్థితి. సో అమెరికా డిక్లైన్ అవుతున్న విషయం మనకు అందరి కండెదురు కనిపిస్తుంది. అందుకని మనం చూస్తే కనుక మిగతా ఈవెన్ పక్కన ఉన్నటువంటి క్లోజెస్ట్ అలై ఆల్మోస్ట్ వాళ్ళ 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 రక్తం పంచుకొని పుట్టినటువంటి దేశం కెనడా ఈరోజు చైనాతో ఒప్పందాలు చేసుకుంటుంది, అమెరికా నుంచి దూరం వెళ్ళిపోతుంది, మెక్సికో ఒప్పందాలు చేసుకుంటారు, యూరోప్ ఒప్పందాలు చేసుకుంటారు, అందరూ చైనా దగ్గర వెళ్తున్నారు. అమెరికాకు ప్రత్యామ్నాయంగా ఈరోజు చైనా అన్నటువంటి ఒక కాన్సెప్ట్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ విజిట్ ఏదైతే ఉందో ఈ యొక్క ట్రిప్ దాన్ని బలపరిచింది, కానీ దాంట్లో ఎటువంటి గతంలో ఉన్న డౌట్స్ అన్ని కూడా పోయినాయి అందరికి. అమెరికాకు శక్తి లేదు, చైనా దగ్గరకు వచ్చేసరికి వీళ్ళు మోకరిల్లుతారు అన్నది అర్థమైపోయింది అందరికి, చాలా క్లియర్గా అర్థమైంది. టైవాన్నే వాళ్ళు పణంగా పెడుతున్నారు అంటే మన పరిస్థితి ఏంటి, ఎవరిని వీళ్ళు పట్టించుకోరు, వాళ్ళ ఇంట్రెస్ట్ చూసుకుంటారు, వాళ్ళ కుటుంబము, వాళ్ళ లాభాలు, వాళ్ళ ఏమి ఉన్నాయో దాన్ని తప్పితే మిగతా ప్రపంచము, మిగతా దేశాలకు సంబంధించింది వీళ్ళకి ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు అన్న విషయం స్పష్టమైంది అందరికి. అందుకని ఇది ఏ యాంగిల్ చూసినా కానీ ఒక మేజర్ డిజాస్టర్. ప్లస్ అమెరికాకి వెళ్ళిన తర్వాత అతను ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే, మన కాలేజెస్ అన్నింటిలో కూడాను చైనీస్ 5 లక్షల మంది చైనీస్ పిల్లల్ని మనం పిలిపించాలి, వాళ్ళు వచ్చి ఇక్కడ చదువుకుంటే కనుక మన కాలేజెస్ బతుకుతాయి, వాటికి చాలా ఆదాయం వస్తుంది, అది లేకపోతే కనుక ఇప్పుడున్నటువంటి ఇన్కమ్ సరిపోదు, మన కాలేజెస్ ఎదగాలంటే కనుక చైనీస్ స్టూడెంట్స్ పర్మిట్ చేయాలి అని చెప్పాడు. అంటే చైనాకి వెళ్ళొచ్చే డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే చాలా ఫిక్కిల్ మైండ్, లోతుగా ఆలోచన చేసేటువంటి నైజమే లేదు మనిషికి. అతనికి హెడ్లైన్ వచ్చాయి, రేపు పొద్దున హెడ్లైన్ లో తను ఉండాలి. కాబట్టి చైనాకి వెళ్ళగానే షీ జిన్పింగ్ ఏమేం చెప్పాడో అవన్నీ చిలక పలుకులు పలికేస్తున్నాడు ఇక్కడ వచ్చి. అలాగే వాళ్ళకు డెమోక్రాట్స్ తర్వాత ఈవెన్ రిపబ్లికన్స్ వీళ్ళిద్దరు కూడా చాలా మంది చైనా అక్కడ భూములు కొనడం అపోజ్ చేస్తున్నారు చాలా కాలంగా. చైనా ఏం చేసిందంటే వీళ్ళ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో దాని చుట్టుపక్కలంతా కూడా చైనీస్ ప్రైవేట్ సిటిజన్స్, ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ భూములు కొనడం మొదలెట్టాయి. మేజర్ వీళ్ళ ఎయిర్ బేసెస్, మేజర్ ఆర్మీ ఇన్స్టలేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో దాని దగ్గర అంతా కూడా చైనీస్ కొనడం మొదలుపెట్టారు. అక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, ఎటువంటి సర్వేలెన్స్ చేస్తున్నారో ఏంటో మనకు తెలియదు. కాబట్టి దాన్ని అపోజ్ చేస్తూ చాలా మంది చాలా స్టేట్స్ లో చైనీస్ వీళ్ళకి మనం ప్రాపర్టీ అమ్మకూడదు అన్నటువంటి ఒక నెరేటివ్ అమెరికాలో ఉంది. డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఏమంటున్నాడు, వాళ్ళు ఎన్ని కనుక కొనుక్కొని ఏముంది, దానిదే ఉంది, భూమి కొంటే తప్పే ఉంది, కొన్ని ఎన్ని ఎకరాలు కొన్నా కొన్ని ఇవ్వండి అని చెప్పి ఓపెన్ ఆఫర్ ఇస్తుంది. అంతేకాదు H200 హైలీ అడ్వాన్స్డ్ మైక్రో చిప్, ఎన్విడియా చిప్ ని మీరు కొనొచ్చు అని చెప్పి ఆఫర్ ఇచ్చి వచ్చారు. చైనా నుంచి ఏం ఆఫర్, నీ దగ్గర ఏం ఆఫర్ లేదు, అన్ని నువ్వు వచ్చి అక్కడ వాళ్ళకి ఇచ్చేసావు. ఇప్పుడు H200 ఇదివరకు H20 H16 ఏదో ఒకటి ఉండేది వాళ్ళకు, అది పర్మిట్ చేశాడు జనవరిలో. ఎందుకంటే ఎన్విడియా ఏం చెప్తోందంటే లార్జెస్ట్ మార్కెట్ చైనా లార్జెస్ట్ మార్కెట్ అయి ఉండి చైనీస్ మార్కెట్ లో మేము అమ్మకపోతే మాకు లాభాలు ఎక్కడి నుంచి వస్తాయి? మిగతా ప్రపంచకంతా అమ్మడం ఒక ఎత్తు, చైనాకి అమ్మడం ఒక ఎత్తు. కాబట్టి నువ్వు నన్ను రెస్ట్రిక్ట్ చేస్తున్నావు కాబట్టి నా కంపెనీ ఎదగలేకుండా ఉంది అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ని వీళ్ళు లంచం ఇచ్చారు. ఎందుకంటే ఎన్విడియా మనకు తెలుసు, వాళ్ళు డొనాల్డ్ ట్రంప్ ఏ కంపెనీ అయినా తన పర్సనల్ ఇంట్రెస్ట్ లేని అతను ఏం చేయడు. సో ఎన్విడియా అతనికి ఏదో షేర్స్ ఇచ్చారో ఏమి ఇచ్చారో మనకు తెలియదు బ్యాక్ ఎండ్ లో. అలాగే మనకి యాపిల్ టిమ్ కుక్ అతనికి బంగారం కూడా ప్రజెంట్ చేశాడు, మనం చూసాం. కాబట్టి ఈ టెక్నాలజీ కంపెనీలు అందరూ కూడాను అతనికి వెళ్ళి పైసలు ముడుపులు చెల్లించుకొని వాళ్ళ పనులు చేయించుకుంటున్నారు డొనాల్డ్ ట్రంప్ తోటి. ఎన్విడియా కూడా అదే చేసింది. చేస్తే అప్పుడు ఆ చిప్లు పర్మిట్ చేశాడు డొనాల్డ్ ట్రంప్ చైనాకు అమ్మడానికి. జో బైడెన్ హయాంలో దాన్ని బ్యాన్ చేశారు, దాన్ని పర్మిట్ చేశాడు. చేస్తే జనవరిలో పర్మిట్ చేశాడు, ఈరోజు మనం మేలో ఉన్నాం. గత 4-5 నెలల్లో ఒక్క చిప్ కూడా కొనలేదు చైనా. అన్ని వాళ్ళ హూవైను వాళ్ళ ఓన్ ఇండస్ట్రీ వాళ్ళు తయారు చేసుకున్నారు. ఇప్పుడు H200 వాళ్ళు అమ్మడానికి సిద్ధపడుతున్నారు. H200 అనేది వీళ్ళ కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ, వీళ్ళ స్టెల్త్ కానీ, వీళ్ళ వీళ్ళ F-35 కానీ, ఇతరత్ర వీళ్ళకి ఉన్నటువంటి మేజర్ టెక్నాలజికల్ అడ్వాన్సెస్ అమెరికాలో ఏమున్నాయో వాటిలన్నింటిలో వాడేటువంటి చిప్స్ ఏవైతే ఉన్నాయో హై ఎండ్ చిప్స్, అది చైనాకి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు డొనాల్డ్. అంటే ఎంత వీక్ గా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. ప్లస్ చైనా ఎంత స్ట్రాంగ్ గా ఉంది, వీళ్ళు ఇచ్చే చిప్లు వాళ్ళకి అక్కర్లేదు. నువ్వు ఎప్పుడెప్పుడు టెక్నాలజీ డినై చేసుకుంటూ వెళ్తున్నావో వాళ్ళ హోమ్ గ్రోన్ టెక్నాలజీ వాళ్ళు తయారు చేసుకుంటూ వెళ్తావు. కాబట్టి ఈ రోజు అమెరికా నువ్వు నీ ఇంట్రెస్ట్ కోసము, నీ కంపెనీ లాభాల కోసం నువ్వు అమ్మడానికి సిద్ధపడ్డావు, కానీ టూ లేట్. ఇదివరకు నువ్వు ఇచ్చిన శాంక్షన్స్ వల్ల వాళ్ళు ఆత్మనిర్భరత పెంచేసుకున్నారు. భారతదేశంలో కూడా అదే కదా, మన మీద క్రయోజెనిక్ టెక్నాలజీ మనకి ఇవ్వడానికి వీల్లేదని చెప్పి మన మీద ఆంక్షలు విధించారు. ఏమైంది? ఈరోజు మనమే తయారు చేసుకున్నాం కదా, అది మనమే క్రయోజెనిక్ టెక్నాలజీ తీసుకున్నాము. వీఆర్ ద ఫస్ట్ కంట్రీ, చంద్రుడి యొక్క సౌత్ పోల్ మీద ల్యాండ్ చేసినటువంటి ఫస్ట్ దేశం మనమే. కాబట్టి ఈ టెక్నాలజీ డినాయల్ అన్నది ఈ వెస్టర్న్ కంట్రీస్ చేసి
క్రమేపీ ఈ దేశాలన్నీ కూడా దానికి ప్రత్యామ్నాయం చూసుకోవడం అనేది ఒక పరిస్థితి చూస్తున్నాం. అది చైనా ఈ అంశంలో మాత్రం చాలా ముందర ఉంటారు వాళ్ళు. వాళ్ళ హోమ్ గ్రోన్ టెక్నాలజీ ఒక ఎత్తు అయితే, అమెరికా నుంచి ఎంత తొందరగా టెక్నాలజీని వాళ్ళు దొంగతనం చేయొచ్చు అది కూడా వాళ్ళకి తెలుసు. వీళ్ళ ల్యాబొరేటరీస్, వీళ్ళ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, రీసెర్చ్ ల్యాబొరేటరీస్ అన్నిట్లో కూడా వీళ్ళు ఇన్ఫిల్టర్ అయి ఉన్నారు. ప్లస్ హ్యాక్ చేయగలరు మొత్తం టెక్నాలజీ. వాళ్ళు మొత్తం వీడు ఏం జరుగుతుంది అన్ని వాళ్ళు కొల్లగొట్టగలరు. ఇన్వెస్ట్మెంట్స్ చేశారు, వాళ్ళ అమెరికన్ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేసి ఆ టెక్నాలజీ అంతా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసేసుకున్నారు. సో అందుకని చైనా ఈరోజు చాలా ఒక విధమైనటువంటి ఈ అంశాలన్నింటిలో కూడా సూపర్ పవర్ గా ఉంది. అమెరికా యొక్క వీక్నెసెస్ ప్రపంచం అంతా చూస్తున్నారు. అఫ్ కోర్స్ ఇప్పటికి కూడా ఇంకా డాలర్ ఇస్ వెరీ పవర్ఫుల్. నమ్మినా నమ్మకపోయినా యువాన్ ఓన్లీ ఒక 2% మాత్రమే యువాన్ ప్రపంచంలో దాన్ని ఎవరైనా నమ్ముతారు. 98% ఇప్పుడు కూడా ఇంకా కరెన్సీ అన్నది మనకు ప్రపంచవ్యాప్తంగా డాలరే. అమెరికా స్టిల్ ఇస్ సూపర్ పవర్. వాళ్ళకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బేసులు కానీ ఇవన్నీ చూస్తే కనుక చైనాకి ఇంకా బహుశా ఇంకో 2-3 దశకాలు పడుతుంది ఇవన్నీ ఆ స్థాయికి ఎదగాలంటే. బట్ డిక్లైనింగ్ పవర్ అన్న దాంట్లో మాత్రం అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. డిక్లైనింగ్ అండ్ చైనా ఎదుగుతున్నటువంటి పవర్. కాబట్టి అందరూ కూడాను వాళ్ళ యొక్క రిలేషన్షిప్ క్యాలిబరేట్ చేసుకుంటున్నారు, ఏం చేయాలి అని క్యాలిబరేట్ చేసుకుంటారు. సార్ ఇంకా ఒక్క లాస్ట్ ఈ ట్రంప్ విజిట్ మీద మాట్లాడాలి సార్. ఈ విజిట్ తర్వాత ఇరాన్ యుద్ధం విషయంలో వచ్చే మార్పులు ఏంటి, ఏమైనా ఉంటుందా? సేమ్ ఇలాగే ఇదే స్టేల్మేట్ ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా ఈ ఘర్షణ, ఈ ప్రతిష్ట? అంటే షీ జిన్పింగ్ యుద్ధం కంటిన్యూ చేయొద్దు అన్నట్టు ఆయన చెప్పినట్టు మనకు అర్థం అవుతుంది. కానీ డొనాల్డ్ ట్రంప్ యొక్క ప్రెషర్ అర్థం చేసుకో. డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు అక్కడ బ్లాకేడ్ పెడితే కనుక, బ్లాకేడ్ ఎవరికి పెడుతున్నాడు అతను? సరే, స్టేట్ ఆఫ్ హార్మోజ్ ఇరాన్ కంట్రోల్ చేసుకున్నా కానీ కూడా స్టేట్ ఆఫ్ హార్మోజ్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అమెరికా కంట్రోల్ చేస్తుంది కదా. గల్ఫ్ ఆఫ్ ఒమాన్ లో వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు కదా. దీనివల్ల ఎంతమందికి అప్పుడైతే ఒక దేశంతో వాళ్ళు ఏదో చర్చలు చేసుకునేవాడు, ఇరాన్ తోటి ఏదో మాట్లాడుకుని వాడికి ఏదో 4 పైసలు ఇచ్చేసి వాళ్ళు షిప్పులు తెచ్చుకునేవాడు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అమెరికా ఉంది అక్కడ. సో అందుకని ఈ రోజు ప్రపంచంలో ఒక విధమైనటువంటి అమెరికా మీద రెసిస్టెన్స్ విపరీతంగా ఉంది. ప్రెషర్ అమెరికా మీద ఉంది, మీరు రిలీజ్ చేయండి అన్న ప్రెషర్ ఉంది. ఇంకో సైడ్ నుంచి చూస్తేనేమో మనకు సౌదీ అరేబియా, తర్వాత మనకు యుఏఈ, తర్వాత మనకు ఇజ్రాయెల్, వీళ్ళందరూ ఏమో ఇరాన్ ని సర్వనాశనం చేయి అని చెప్పి ప్రెషర్ పెడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ మధ్యంతరంగా వదిలేసి వెళ్ళిపోతే ఇంకా రేపు స్టేట్ ఆఫ్ హార్మోజ్ వాడు అధీనంలోకి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ పావులు కలిపింది ఇరాన్. ఆల్రెడీ స్టేట్ ఆఫ్ హార్మోజ్ ని వాళ్ళు మేనేజ్ చేయడానికి ఒక ఆర్గనైజేషన్ పెట్టుకుంది, ఒక అథారిటీ. మనకు పోర్ట్స్ అథారిటీ ఉంటుందో అటువంటిది స్టేట్ ఆఫ్ హార్మోజ్ అథారిటీ ఒకటి క్రియేట్ చేసుకున్నారు. షిప్పుల్ని ఎలా ప్రోటోకాల్స్ ఉండాలి, వెళ్ళడానికి ఎలా సూచనలు ఇవ్వాలి, దానికి ఎటువంటి వాటికి ఎటువంటి ఛార్జీలు వేయాలి, ఛార్జీలు ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయి, ఈ ప్రోటోకాల్స్ అన్ని వాళ్ళు పెట్టేసుకుంది ఆల్రెడీ ఇరాన్. సో అందుకని మీరు కనుక ఇరాన్ని మీరు నాశనం చేయకుండా వెళ్ళారంటే రేపు మేము వాడి అధీనంలో ఉంటాం మేము. కాబట్టి దీన్ని నాశనం చేసి తీరాలి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ మీద ప్రెషర్. కానీ ఈ యుద్ధం తను గెలవలేను అని స్పష్టంగా అర్థమవుతుంది డొనాల్డ్ ట్రంప్. కాబట్టి ఏం చేయాలి? అందరు విశ్లేషకులు ఏం చెప్తానంటే బహుశా ఇప్పుడు ఇంకొక సెకండ్ రౌండ్ ఆఫ్ బొంబార్డ్మెంట్ జరుగుతుంది. వాళ్ళ ఇరానియన్ కెపాసిటీని చాలా పెద్ద ఎత్తున దాన్ని దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కానీ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొట్టాలా కొట్టకూడదా? ఇజ్రాయెల్ కొట్టమని చెప్తారు, వాళ్ళని మొత్తం నాశనం చేయమంటారు. కానీ గల్ఫ్ స్టేట్స్ భయపడుతుంది. ఎందుకంటే దాన్ని అటాక్ చేసి దానికన్నా నాశనం చేస్తే రివర్స్ తను కూడా దాడి చేయొచ్చు కదా. మనం యుఏఈ, ఖతారు, సౌదీ అరేబియా అన్ని కూడా పెర్షియన్ గల్ఫ్ లోనే ఉన్నాయి. అవన్నీ కనుక ధ్వంసం చేస్తే మళ్ళీ 10-15 సంవత్సరాలు పడుతుంది ఇవన్నీ రిస్టోర్ చేసుకోవడానికి. వాళ్ళ ఎకానమీలన్నీ కంప్లీట్ గా నాశనం అయిపోతాయి. కాబట్టి ఇంత కష్టపడి గత 50-60 ఏళ్లుగా తయారు చేసిన ఎకానమీస్, దుబాయ్ లాంటి ఒక డెస్టినేషన్, ఒక మేజర్ ఇంటర్నేషనల్ హబ్, అక్కడ బిలియనర్స్ అందరూ వచ్చి ఉంటున్నటువంటి పరిస్థితి మొత్తం నాశనం అయిపోతుంది. ఆ సిస్టమ్ అంతా నాశనం అయిపోతుంది. కాబట్టి దానికి భయపడుతున్నారు. కానీ ఇరాన్ని నాశనం చేయాలి, ఇరాన్ మళ్ళీ వాళ్ళ మీద ప్రతిదాడి చేయకూడదు. ఈ సమస్యలో వాళ్ళందరూ కొట్టుమిట్టాడుతున్నారు. కాబట్టి ఇంకొక సెకండ్ రౌండ్ ఆఫ్ అటాక్ జరిగి తీరుతాయని మనం చాలా సేఫ్ గా మనం గెస్ చేయొచ్చు. డొనాల్డ్ ట్రంప్ బహుశా మేజర్ గా కొట్టేసి అయిపోయింది నేను గెలిచిపోయానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నేను స్మాష్ చేసేదాన్ని అయిపోయిందని వెళ్ళిపోవచ్చు. దాని తర్వాత ఏం జరుగుతుందనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే సౌదీ అరేబియా ఇప్పుడు డైరెక్ట్ గా ఇరాన్తో చర్చలు మొదలుపెట్టి అమెరికా ప్రాజెక్ట్ ఫ్రీడమ్ లో అమెరికా ఫ్లైట్స్, వీళ్ళ అసెట్స్ అన్ని కూడాను సౌదీ ఎయిర్ స్పేస్ వాడడానికి వీల్లేదని చెప్పారు. సౌదీ సుల్తాన్ ఎయిర్ బేస్ ను వాడడానికి వీల్లేదని చెప్పింది ఆ ప్రాజెక్ట్ ఫ్రీడమ్ సంబంధించి సౌదీ అరేబియా. ఎందుకంటే అది పర్మిట్ చేస్తుంటే కనుక ఇరాన్ సౌదీ మీద దాడి చేస్తుండే.
యుఏఈ పర్మిట్ చేసింది కాబట్టి యుఏఈ మీద ఫుజైరా మీద వాళ్ళు దాడి చేశారు. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో అమెరికా క్షీణిస్తోంది కాబట్టి డైరెక్ట్ గా ఇరాన్తో చర్చలు మొదలు పెట్టారు సౌదీ అరేబియా. యుద్ధం చేయకుండా నాన్ అగ్రెషన్ ప్యాక్ట్ పెట్టుకుందాం అని చెప్పి ఇరాన్తో వాళ్ళు చర్చించారు. ఇరాన్ దానికి ఆఫ్ కోర్స్ వాళ్ళ కోరికలు వాళ్ళకు ఉంటాయి. ఒకటి, మీరు అమెరికా నుంచి ఇక్కడికి తీసేయండి, అమెరికా స్థావరాలు మీ దేశంలో ఉంచుకోకండి, మీ దేశం నుంచి అమెరికాని పంపించేయండి ఒకటి. రెండు, స్టేట్ ఆఫ్ హార్మోజ్ లో మేము ఉంటాం, మాకు చాలా నష్టం వచ్చింది కాబట్టి ఆ నష్టం మేము మళ్ళీ దాన్ని రికవర్ చేసేంత వరకు కూడా మేము ఇక్కడ టోల్ వేస్తాం, ఈ రెండు మీరు ఒప్పుకుంటే మేము మన ఇద్దరి మధ్యలో ఒక ప్యాక్ట్ పెట్టుకోవచ్చు, నాన్ అగ్రెషన్ ప్యాక్ట్ పెట్టుకోవచ్చు అని వాళ్ళు కౌంటర్ ప్రపోజల్ ఇచ్చారు. అంటే ఈ దేశాలన్నీ కూడా యుఏఈ మినహాయించి, యుఏఈ ఇప్పుడు కూడా ఇంకా అమెరికా సపోర్ట్ లోనే ఉండేది, యుఏఈ మినహాయించి మిగతా అన్ని కూడా అమెరికాని పక్కన పెట్టేసి డైరెక్ట్ గా ఇరాన్తో చర్చిద్దాం అన్నటువంటి ఆలోచనలు వీళ్ళకి వస్తున్నాయి. సో పరిణామాలన్నీ కూడా మారిపోతున్నాయి. గతంలో ఉన్నటువంటి జీసీసీ, మనకు ఓపెక్లు ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా నాశనం అవుతున్నాయి. కంప్లీట్ కూటములన్నీ పోతున్నాయి, కొత్త సమీకరణలు వస్తున్నాయి, అక్కడ పవర్ గేమ్స్ అన్ని మారిపోతున్నాయి, కొత్త కూటములు వస్తున్నాయి. మనకు I2U2 లాంటి కూటమిలో అమెరికాను పక్కన పెట్టి ఇజ్రాయెల్, యుఏఈ, భారతదేశం ముగ్గురు కలిసి కొన్ని చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీ కలిసి ఏవో చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా అక్కడ అన్ని కూటములు సమీకరణలు మారుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్కి మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి ఏకైక ఆప్షన్, డొనాల్డ్ ట్రంప్ పొజిషన్ లో నువ్వు ఉండి మాట్లాడు, నీకు ఏం చేస్తావు చెప్పు. అక్కడేమో ఇరాన్ ఏమో అక్కడ హమాస్ ని కబ్జా చేసుకుంది, ఇంకేమి ఆప్షన్, ఏం చేయగలము? అమెరికన్ పొజిషన్ లో మనం ఉంటే ఏం చెప్తాం మనం? నో ఆప్షన్, ఇరాన్ మళ్ళీ కొట్టక తప్పదు వాళ్ళు. కాబట్టి ఇన్ఎవిటబిలిటీ ఇది ఇజ్రాయెల్ కోరుకుంటాం. ఇజ్రాయెల్ అమెరికాని అన్విన్నబుల్ వార్ అంటే గెలవలేనటువంటి యుద్ధంలోని వాళ్ళని లాక్కు తీసుకొచ్చింది. దీంట్లో కూడా వాళ్ళు యుద్ధం ఆపలేని పరిస్థితి తీసుకొచ్చింది. కాబట్టి గతి లేని పరిస్థితిలో అమెరికా మళ్ళీ అటాక్ చేయక తప్పదు. అటాక్ చేస్తే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఇరాన్ దెబ్బతింటుంది, కానీ వాళ్ళు చాలా దెబ్బలు తినడానికి సిద్ధంగా ఉంది ఈరోజు ఇరాన్. దానికి ప్రతి దాడులు సిద్ధమై ఉన్నారు. కాబట్టి ఈ పరిస్థితులలో ఎస్కలేట్ అయ్యి తీరుతుంది, చమురు ధరలు ఇంకా పెరుగుతాయి. దీంతో మరి అమెరికాలో ఏమవుతుందో మనం చెప్పలేం. అమెరికాలోనే డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకత అనేది పెరగచ్చు. మరి నెక్స్ట్ ఏం లెవెల్కి వెళ్తుందో తెలియదు. అఫ్ కోర్స్ మిడ్ టర్మ్ అయితే తప్పకుండా రిపబ్లికన్స్ ఓడిపోతారు, డెమోక్రాట్స్ చేతికి వెళ్ళిపోతుంది. మరి కాంగ్రెస్, సెనెట్ రెండు వెళ్ళిపోతాయా లేదా ఒక హౌసే వెళ్తుందా మనం చూడాలి. బట్ ఈరోజు డొనాల్డ్ ట్రంప్ మాత్రం లోవెస్ట్ రేటింగ్. అంటే గత ప్రెసిడెంట్స్ అందరూ కూడా యుద్ధాలు చేసినప్పుడు, యుద్ధాలు ఓడిపోతున్నప్పుడు ఉన్నటువంటి రేటింగ్లలో కూడా డొనాల్డ్ ట్రంప్ రేటింగ్ అందరికంటే లోవెస్ట్ రేటింగ్ లో ఈరోజు ఉన్నాడు. కాబట్టి దాని పరిణామంగా మరి అక్కడ ఏం జరుగుతుందో అంతర్గతంగా మనకు తెలియదు. ఎటువంటి పుష్ బ్యాక్స్ వస్తాయో మనకు తెలియదు. తన పొజిషన్ కాపాడుకోవడానికి ఎవరెవరిని పణంగా పెడతాడో మనకు తెలియదు. ఫర్ ఇన్స్టెన్స్ తులసి గబాడ్ని, క్యాష్ పటేల్ ని, తర్వాత మన వీట్ హెగ్జిత్ ని, వీళ్ళందరినీ తీసేయచ్చు, ఇంక్లూడింగ్ మార్కో రూబియో. మనం చెప్పలేం ఎవరెవరిని తీసేస్తాడో మనం చెప్పలేం. దానికి కారణం డొనాల్డ్ ట్రంపే. మార్కో రూబియోని పని చేయనిచ్చాడా? తన అల్లుడు స్టీవ్ విట్కాఫ్ వీళ్ళు వెళ్ళి ఇక్కడ డీల్ అని చేసుకొని వస్తున్నాడు. వాడికి ప్రభుత్వంతో సంబంధమే లేనటువంటి వ్యక్తులు వెళ్ళి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వంలో హైయెస్ట్ డిప్లొమాట్ మార్కో రూబియోకి నువ్వు పర్మిషన్ ఇవ్వట్లేదు. దీనికి కారణం ఎవరు? డొనాల్డ్ ట్రంపే కదా. అందుకని అమెరికాలో కూడా చాలా ప్రకంపనలు రాబోతున్నాయి. బట్ నేను ఇందాక చెప్పినట్టు దాడి తప్పదు. దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. అమెరికాకి ఆల్టర్నేటివ్ లేదు, దాడి చేయడం తప్పదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.